శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 11వ సర్గము. మాండకర్ణి మహర్షి వృత్తాంతము. సీతారామ లక్ష్మణులు వేరువేరు ఆశ్రమములలో 10 సంవత్సరములు గడిపి మరలా సుతీక్ష్ణాశ్రమానికి చేరుట. అచ్చట కొంతకాలం ఉండి తరువాత అగస్త్య సోదరుని ఆశ్రమమునకును తరువాత అగస్త్యుని ఆశ్రమానికి చేరుట. అగస్త్య మహాముని ప్రభావము. సుతీక్ష్ణుడు తెలిపిన త్రోవలో ప్రయాణిస్తూ దృశ్య సందర్శనంచే పరమసంతుష్టుడైన శ్రీరాముడు లక్ష్మణునితోటిల్లా అంటున్నాడు. లక్ష్మణ, అదిగో ఆ కనబడుచున్నది అగస్త్య సోదరుని ఆశ్రమమే. అతడు నిజంగా మహాత్ముడు, సత్కర్మలను ఆచరించువాడు. మనము విన్న రీతిగానే ఈ వన మార్గమున వేల కొలది వృక్షములు ఫలపుష్పముల బరువుతో వంగి ఉన్నవి. పక్వమునకు వచ్చిన పిప్పళ్ళ యొక్క మిక్కిలి ఘాటైన వాసనలు ఈ వనము నుండి గాలివాటున ఇలా వస్తున్నాయి. అక్కడక్కడ హోమకార్యముల ఉపయోగమునకై ప్రోగు చేయబడిన కట్టెపుల్లల కుప్పలను, అట్లే వైఢూర్యముల వన్యలను కలిగి త్రుంచబడిన దర్భలను కనపడుతున్నాయి. ఇదిగో చూడుము, ఈ వనము యొక్క మధ్య భాగమున ఆశ్రమమునందలి అగ్ని నుండి వెలువడిన పొగలు కనపడుతూ ఉన్నాయి. ఈ ధూమముల యొక్క పైభాగములు నల్లని మేఘముల యొక్క అంచుల వలె ప్రతీతమవుచున్నవి. ఏకాంతములైన పవిత్ర తీరములయందు స్నానములను ఆచరించిన ద్విజోత్తములు స్వయంగా సమకూర్చుకొనిన పుష్పములను దేవతలకు సమర్పిస్తూ వారిని పూజిస్తూ ఉన్నారు. సోదరా, మనకు సుతీక్ష్ణ మహర్షి తెలిపిన విధంగానే అగస్త్య సోదరుని ఆశ్రమము చక్కగా వెలసిల్లుచున్నది. ఇతని సోదరుడును పవిత్రాత్ముడును అయిన అగస్త్యముని తన తపప్రభావముచే లోకహితము కొరకు వాతాపి ఇల్వలుడు అను రాక్షసుల రూపమున ఉన్న మృత్యువును జయించి దక్షిణ దిశను సురక్షితమైన దానినిగా ఋష్యాదులకు నివాసయోగ్యముగా చేసెను. ఇక్కడ ఒకానొకప్పుడు క్రూరులైన వాతాపి ఇల్వలుడు అనే 2 రాక్షస సోదరులు ఉండేవారు. ఆ 2 కూడి బ్రాహ్మణులను హతమారుస్తూ ఉండేవారు. వారిలో నిర్దయుడైన ఇల్వలుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి శ్రార్థం పేరుతో సంస్కృత భాషలో బ్రాహ్మణులను ఆహ్వానిస్తూ ఉండేవాడు. అతడు తన సోదరుడైన వాతాపిని శాఖరూపమున మార్చి శ్రాద్ధమునకు తగినట్లు కూరగా వండి విధి విధానముగా శ్రాద్ధకర్మను నడిపి బ్రాహ్మణులకు భోజన పదార్థములలో ఆ కూరను కూడా వడ్డించేవాడు. ఆ విప్రుల భోజనాలు ముగిసిన తరువాత ఇల్వలుడు, ఓ వాతాపి, బయటికి రమ్ము అని బిగ్గరగా పిలిచేవాడు. తరువాత సోదరుని పిలుపును విన్న వాతాపి మేమే అని మేకవలే అరుస్తూ ఆ బ్రాహ్మణుల ఉదరాన్ని చీల్చుకుని బయటికి వచ్చేవాడు. ఈ విధంగా నరమాంస భక్షకులు, కామరూపులు అయిన రాక్షసులు వేల కొలదిగా బ్రాహ్మణులను హతమారుస్తూ ఉన్నారు. ఆ రాక్షసుల ఆగడాలను గూర్చి దేవతలు అగస్త్యునికి మొరపెట్టుకున్నారు. అంతటా మహాముని శ్రాద్ధ విధియందు ఆ వాతాపి రాక్షసుని శాఖరూపంలో భక్షించాడు. తరువాత ఈ శ్రాద్ధ భోజనముతో నేను తృప్తిపడి తిని అని ఆ ముని పలికాడు. అప్పుడు ఇల్వలుడు అగస్త్యునకు హస్తోదకాన్నిచ్చి వాతాపి సోదరా, బయటికి రమ్ము అని పిలిచాడు. బ్రాహ్మణ హంతకుడైన ఇల్వలుడు సోదరిని ఆ విధంగా పిలుస్తూ ఉండగా మేధావి అయిన ఆ అగస్త్య మహాముని నవ్వుతూ అతనితోటి ఇలా అన్నాడు. బయటికి రావడానికి ఇంకను నీ సోదరునకు శక్తి ఎక్కడిది? శాఖరూపముననున్న ఆ రాక్షసుడు నా కడుపులో జీర్ణమైపోయాడు. ఇప్పటికే అతడు యమలోకానికి చేరి ఉండును. అంతటా నిశాచరుడు ఆ ముని మాటలను విని తన సోదరుని మృతికి కారకుడైన అగస్త్యునిపై మండిపడుతూ ఆయనను హింసించసాగాడు. అప్పుడు ఆ ముని తనపై విరుచుకొని పడుతున్న ఆ రాక్షసుని అగ్నితుల్యమైన తన కంటి మంటలతో దగ్ధం చేశాడు. బ్రాహ్మణులపై గల కనికరంతో ఆ మహర్షి దుష్కరమైన ఈ కార్యాన్ని సాధించాడు. తటాకములతో వృక్షములతో సుసంపన్నమైన ఈ ఆశ్రమము మహాత్ముడైన ఆ అగస్త్యుని సోదరునిదే. ఆ ఆశ్రమాన్ని గూర్చి శ్రీరాముడు లక్ష్మణునితోటి ఇలా చెప్తూ ఉండగా ఇంతలో సూర్యుడు అస్తమించాడు. సంధ్యాకాలం అయ్యింది. అప్పుడు ఆ రఘువరుడు తమ్మునితో యథావిధిగా సాయం సంధ్యావందనం ఆచరించి ఆశ్రమంలో ప్రవేశించి ఆ మహర్షికి అగస్త్యుని సోదరునకు నమస్కరించాడు. అంతటా ఆ మహాముని సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామునకు సాదరంగా స్వాగత మర్యాదలను చేశాడు. వారు కందమూల ఫలములను ఆహారంగా స్వీకరించి ఆ రాత్రి అక్కడ నివసించారు.
ఆ రాత్రి గడిచిన తరువాత సూర్యుడు ఉదయించగానే శ్రీరాముడు ఆ మహర్షిని వేడుకుంటూ ఇలా చెప్పాడు: ఓ మహాముని, మీకు మా ప్రణామములు. మీ ఆశ్రమమున ఒక రాత్రి హాయిగా గడిపాము. పూజ్యులైన మీ అన్నగారిని దర్శింపబోచున్నాము. దయతో అనుమతివ్వండి. అగస్త్య సోదరుడు అనుమతించిన తరువాత శ్రీరాముడు తన వారితో కూడి ఆ ముని తెలిపిన మార్గమున వనములను దర్శిస్తూ ముందుకు సాగాడు. మార్గమున వారు జలకదంబ వృక్షములను, పనస చెట్లను, త్రాటి చెట్లను, తిమిస చెట్లను, పొగడ చెట్లను, చండ్ర చెట్లను, కానుగ చెట్లను, విప్ప చెట్లను, మారేడు వృక్షములను, తుమికి చెట్లను చూశారు. ఇంకనూ వారు వందల కొలది వనవృక్షములను చూశారు. అవి చక్కగా పుష్పించి ఉన్నాయి. వాటి పై భాగముల వరకును పూతీగలు అల్లుకుని ఉన్నాయి. ఆ చెట్లను ఏనుగులు తమ తొండములతో మర్దిస్తూ ఉన్నాయి. ఆ వృక్షాగ్రములపై వానరములు కూర్చుని ఉన్నాయి. బాగుగా మదించినవై వందల కొలదిగా ఉన్న పక్షుల గుంపులు కలకలారావములను చేస్తూ ఉన్నాయి. అప్పుడు పద్మముల వంటి నేత్రములు గల శ్రీరాముడు రూపవైభవముతో విలసిల్లుతూ తన వెన్నంటి వస్తూ ఉన్న వీరుడైన లక్ష్మణునితోటి ఇలా అంటున్నాడు: ఓ లక్ష్మణ, మహాత్ముడైన అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమ సమీపానికి చేరాం. అందలి వృక్షముల ఆకులన్నీ కూడా నిగనిగలాడుతూ ఉన్నాయి. అచ్చటి వివిధములగు మృగములు, పక్షులు ప్రశాంతంగా మసులుతున్నాయి. తన తపప్రభావము చేత వింధ్యపర్వతమును స్తంభింపజేసినందున ఆ మహర్షి అగస్త్య నామముతో విఖ్యాతుడయ్యాడు. ఆయన ఆశ్రమమున చేరిన వారి అందరి శ్రమలను తొలగించి అది హాయిని గూర్చుచుండును. ఆ ఆశ్రమము యజ్ఞధూమముల పొగతో ఒప్పుచుండును. అందు అంతటను వల్కలములు, నారచీరలు వేళ్లాడుతూ దాని వైభవములను ఇనుమడింపజేస్తూ ఉండును. అచ్చట నిరంతరము వివిధములగు మృగములు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉండును. పక్షుల కలకల ధ్వనులు వినిపిస్తూ ఉండును. అగస్త్యముని ప్రభావముచే వింధ్యపర్వతమునకు దక్షిణ దిశయందుగల ఈ ఆశ్రమ ప్రాంతమంతయును సురక్షితముగా ఉన్నది. ఆ మహర్షికి భయపడి రాక్షసులు ఇచ్చటనున్న వారినెవ్వరినైనను హింసింపరు సరికదా. వారు ఈ వైపునకు కన్నెత్తైనను చూడజాలరు. పుణ్యాత్ముడైన ఈ మహర్షి ఇచ్చట అడుగుపెట్టినప్పటి నుంచి కూడా నిశాచరులు తమ వైర ప్రవృత్తిని ప్రకటింపజాలక గర్వములుడిగి మసలుకుంటూ ఉన్నారు. పూజ్యుడైన ఈ మహర్షి యొక్క ప్రభావము చేత ఈ దక్షిణ ప్రాంతము దుష్టశక్తులకు అజేయముగా ముల్లోకముల యందును ప్రసిద్ధిగాంచింది. సూర్యుని మార్గాన్ని గమనాన్ని అడ్డుకొనుచున్న వింధ్య మహాపర్వతం ఈ మహాత్ముని ఆదేశాన్ని శిరసా వహించి పెరుగుట మానివేసింది. దీర్ఘాయుష్మంతుడై తన పుణ్యకర్మలచే లోకమున ప్రసిద్ధి వహించిన అగస్త్య మహాముని యొక్క ఈ ఆశ్రమము సర్వశుభలక్షణములతో విలసిల్లుతూ వినమ్రులైన జనులకు, సాధుపురుషులకు ఆశ్రయమిచ్చుచున్నది. సర్వలోక పూజ్యుడైన ఈ సత్పురుషుడు సజ్జనుల హితమునకే అనుక్షణము పాటుపడుచుండును. ఈ ముని ఇక్కడికి విచ్చేసిన మనకు శ్రేయస్సును గూర్చుటకై అన్ని విధములుగా తోడ్పడగలడు. సర్వసమర్థుడవైన ఓ లక్ష్మణ, మనము ఈ అగస్త్య మహామునిని సేవిస్తూ మిగిలిన వనవాస కాలాన్ని ఈ ఆశ్రమ ప్రదేశమునందే గడుపుదాం. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఇచ్చటికి విచ్చేస్తూ ఉంటారు. తపోజీవనములకు అనుగుణంగా ఆహార నియమాదులను పాటించుచుండెడి ఈ అగస్త్య మహర్షిని వారు నిరంతరము భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటారు. సత్యపాలనాది సద్గుణములు గల ఈ మహర్షి యొక్క ఆశ్రమమున అసత్యవాదులకును, కఠినాత్ములకును, కామాతురులకును చోటు లేదు. ఇచ్చట దేవతలు, యక్షులు, నాగజాతి వారు, గరుడాది పక్షిజాతుల వారు ఆహార నియమములను పాటిస్తూ ధర్మనిరుతులై నివసిస్తూ ఉంటారు. ఈ ఆశ్రమ ప్రాంతమునందు తపస్సిద్ధి నందిన మహాత్ములు, మహర్షులు తమ స్థూల దేహాలను వీడి దివ్య దేహములను దాల్చి సూర్య తేజస్సుతో వెలుగొందెడి విమానములపై స్వర్గానికి చేరుతూ ఉంటారు. ఈ ప్రదేశమున శ్రద్ధగా సత్కర్మలను ఆచరిస్తూ తమను ఆరాధించడి వారికి దేవతలు వివిధములగు రాజ్య సంపదలను, యక్షత్వమును, అమరత్వమును అనుగ్రహిస్తూ ఉంటారు. ఓ లక్ష్మణ, మనము ఆశ్రమ సమీపానికి రానే వచ్చాము. ముందుగా నీవు ఆశ్రమంలోకి వెళ్ళి సీతతో కూడి నేను ఇక్కడికి వచ్చినట్లు అగస్త్య మహర్షికి నివేదింపుము. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు
11వ సర్గము సంపూర్ణం శుభం.